ఈ వీడియోలో మనం హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో తెలుసుకుందాం. దానికోసం మీరు 1 కిలో టెండర్ చికెన్ తీసుకోండి. ఇది సీక్రెట్. ఓకే. టెండర్ చికెన్. ఒకవేళ మీ దగ్గర టెండర్ చికెన్ లేకపోతే బ్రాయిలర్ చికెన్ అయినా సరే లెస్ దాన్ 1 కేజీ ఉండేటట్టు చూసుకొని మొత్తం కోడి. ఓకే. దాన్ని ఇలా కట్ చేసుకొని 30 మినిట్స్ సాల్ట్ వాటర్‌లో సోక్ చేయండి. నెక్స్ట్ మీరు 50 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ తీసుకోండి. 50 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ, ఇంగ్లీష్‌లో గ్రీన్ చిల్లీ, తెలుగులో పచ్చిమిర్చి, తమిళ్‌లో అయితే పచ్చిమిరపకాయ. కన్నడలో ఏమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ 80 గ్రామ్స్ ఆఫ్ జింజర్ అండ్ గార్లిక్ తీసుకోండి. కాకపోతే దీంట్లో జింజర్ కంటే గార్లిక్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ షాజీరా, ఇలాచీ, చెక్క, లవంగాలు ఈచ్ 5 గ్రామ్స్, ఒక్కొక్కటి 5 గ్రామ్స్ ఉండేటట్టు తీసుకోండి 1 కిలో చికెన్కి. నెక్స్ట్ జాజికాయ అంటే నట్మెగ్ కొంచెం తీసుకోండి. 1 కిలో చికెన్కి కొంచెం జాజికాయ అయితే చాలు, ఎక్కువేం అవసరం లేదు. నెక్స్ట్ జాపత్రి ఫూల్ అంటే జాపత్రి పువ్వు, FOOL ఇంగ్లీష్ ఫూల్ కాదు, హిందీ ఫుల్. ఓకే. అది 1 కిలో చికెన్కి అయితే హాఫ్ ఫుల్ తీసుకోండి, చాలా అవసరం లేదు. నెక్స్ట్ కొంచెం బిర్యానీ ఆకు, ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకోండి చాలు. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, పెప్పర్. నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్న 80 గ్రామ్స్ గ్రీన్ చిల్లీని పెరుగులో గ్రైండ్ చేసుకోండి. కొంచెం పెరుగు వేసి, ఎందుకంటే పెరుగు వేస్తే ఇలా పేస్టీగా వస్తుంది, లేకుంటే మనం గ్రైండ్ చేయడానికి కచ్చా పచ్చాగా కొంచెం బాగుండదు. నెక్స్ట్ మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న చికెన్ని ఇలా డ్రై చేసుకోండి, వాటర్ అంతా తీసేయండి. నెక్స్ట్ కొరియాండర్ అండ్ పుదీనా. ఓకే. కొత్తిమీర, పుదీనా ఒక 5 రూపీస్కి ఈచ్ ఒక్కొక్కటి 5 రూపీస్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. వెజిటేరియన్స్ కోళ్ళు మేకలు చంపినప్పుడు ఎంత బాధగా ఫీల్ అవుతారో మాలాంటి నాన్ వెజిటేరియన్స్ పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ కట్ చేసినప్పుడు కూడా అంతే ఫీల్ అవుతాం, చెట్టు చంపేస్తున్నామని. అందుకే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టి మరీ ఏడుస్తాం, పాపం కోసి చంపేస్తున్నామని. సర్లే తప్పదులే అని చెప్పి మన 1 కిలో చికెన్ బిర్యానీకి 600 to 800 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి, ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఓకే. 1 కిలో చికెన్ దమ్ బిర్యానీకి 600 to 800 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్ ఇలా షార్ప్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఆ రోజు మార్నింగ్ కానీ లేదా ముందు రోజు నైట్ కానీ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు కొంచెం ఇలా నానబెట్టుకోండి వాటర్లో. నెక్స్ట్ చికెన్లోకి అప్రాక్సిమేట్లీ 70 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి. మీకు నచ్చే టేస్ట్ని బట్టి 40 to 50 గ్రామ్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. కొంచెం పసుపు, 5 to 8 గ్రామ్స్ ఆఫ్ టర్మరిక్. నెక్స్ట్ 1.5 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్. నెక్స్ట్ దాంట్లోకి కొంచెం కస్తూరి మేతి, అలాగే మనం పేస్ట్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి దాంట్లోనే పుదీనా, కొత్తిమీర ఒక 70% మనం కట్ చేసుకున్నది వేసి మనం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో ఒక 70% ఆఫ్ ఆనియన్స్ దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే ఏదైతే సీక్రెట్ మసాలాకి రెడీ చేసుకున్నాం కదా, ఇలాచీ, చెక్క, లవంగా అవన్నీ ఇలా పౌడర్ చేసుకోవాలి. బట్ ఇది చికెన్లో మిక్స్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి, అది మిక్స్ చేయకూడదు. సో మిగతావన్నీ చిల్లీ పౌడర్ అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసి ఉంటాం కదా, ఆయిల్ కొంచెం వేడి చేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 200 ml ఆఫ్ ఆయిల్, 100 గ్రామ్స్ ఆఫ్ గీ. ఎక్కువ గీ వేస్తే మసాలా టేస్ట్ పోతుంది, సో వేయద్దండి. సో 200 ml ఆఫ్ ఆయిల్, 100 ml ఆఫ్ గీ. ఆ ఆయిల్ వచ్చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మీరు, ఆనియన్స్ వేడి చేసినది, ఫ్రై చేసినది. సో దాంట్లో నుంచి ఒక 200 ml, 300 ml నుంచి 200 ml బాగా వేడిగా ఉన్నది ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సీక్రెట్ మసాలా మనం ఇప్పుడే మిక్స్ చేస్తే చికెన్ అనేది చేదు వస్తుంది, అందుకనే దాన్ని మిక్స్ చేయకుండా ఇలా మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 30 minutes to 1 hour ఓకే ఒక పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ అయ్యేలోపు మనం 1 కిలో చికెన్కి 1 కిలో రైస్, ఓకే 1 కిలో రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను నేనైతే. మీరు ఇండియా గేట్, దావత్ ఏది మీకు ఏది నచ్చితే అది తీసుకొని దీన్ని సోక్ చేసుకోండి. ఓకేనా. చికెన్ మనకు 1 hour పెట్టాం కదా, ఇది కూడా 1 hour, ఈ రైస్ కూడా 1 hour సోక్ అయ్యేటట్టు చూసుకోండి. 1 hour లేటర్ అని చెప్పి మనం చికెన్ ఓపెన్ చేస్తే ఏం కాదు, బాగా మ్యారినేట్ అయ్యి మసాలా అంతా చికెన్కి పట్టింటుంది. ఇప్పుడు మనం 300 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ పెరుగు వేసుకోవాలి. ఓకేనా. 300 గ్రామ్స్. మీకు ఎక్కువ మసాలా కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడి, పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న సీక్రెట్ మసాలా వేసేయండి. సీక్రెట్ మసాలా మనం ఇందాక పెట్టుకున్నాం కదా, ముందే వేస్తే చేదు వస్తుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఇది.
సో, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, దాంట్లో ఇక్కడ చూపించిన మసాలాలన్నీ కొన్ని కొంచెం కొంచెం ఎక్కువేం అవసరం లేదు. కిలోకి చికెన్ కదా! సో, ఇది మీకు ఒకవేళ చికెన్ ఎక్కువైతే దీన్ని డబుల్ చేసుకోవచ్చు మీరు. షాజీరా, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఓకేనా, స్టార్ అనాస్, ఇలాచి వాటర్‌లో ఏసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాక మనం చేసుకున్నది ఒక స్పూన్ అలా ఏసి బాగా నీళ్ళు వేడయిన తర్వాత మనం రైస్ ఏసుకోవాలి. ఇందాక సోక్ చేసుకున్నాం కదా! ఆ రైస్ నీళ్ళు బాగా వేడయిన తర్వాత ఇలా బాగా హీట్ అయ్యి ఉండాలి. ఇలా అయిన తర్వాత ఏసుకోండి. మీరు కావాలంటే కొంచెం దీంట్లోకి ఆయిల్ ఏసుకుంటే రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తది. ఓకేనా? కొంచెం వాటర్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. రైస్ ఎందుకంటే ముద్ద అయిపోతది. గంజి వస్తది. సో, అందుకు వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని దాంట్లో మనం ఇందాక సోక్ చేసుకున్న 1 అవర్ సోక్ చేసుకున్న రైస్ ఏసేసేయండి. నా దగ్గర కొంచెం పెద్దది గిన్నె లేదా నేను కొంచెం చిన్నదే తీసుకున్నాను. వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఏసుకోండి. ఓకేనా? సాల్ట్ మీరు తినేదానికంటే కొంచెం ఎక్కువగా ఏసుకోండి. ఎందుకంటే రైస్‌కి దమ్ము మీద బాగా టేస్ట్ వస్తది. సో, కొంచెం సాల్ట్ ఏసుకోండి రైస్ ఉడికేటప్పుడే. రైస్ బాయిల్ అయ్యేలోపు మనం చికెన్‌ని కొంచెం పక్కన గిన్నెలో పెట్టుకొని ఇలా కొంచెం వేడి చేసుకోవాలి. కొంచెం ఎక్కువేమొద్దు. నెక్స్ట్ రైస్ ఉడికింది అనుకున్నప్పుడు మనం దాంట్లో నుంచి వాటర్ తీసుకొని, ఓకే, నా దగ్గర కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నాను కదా నేను, చిన్న గిన్నె అని కొంచెం ఇలా కనిపిస్తుండేది. దీంట్లోంచి వాటర్ తీసుకొని చికెన్ మీద పోసి లైట్‌గా సిమ్‌లో ఎక్కువ ఏమి వేడి అవసరం లేదు. ఇలా ఒక 5 మినిట్స్, ఒక 5-10 మినిట్స్ కూడా అవసరం లేదు. 5 మినిట్స్, ఓకే, నాట్ మోర్ దాన్ దట్ అలా వేసుకొని మీకు కావాలనిపిస్తే ఇలా వాటర్ వేసుకోండి. కానీ ఎక్కువ వాటర్ వేయద్దండి. చికెన్‌కి మసాలా ఊడిపోతుంది. అందుకని వేయద్దండి. నెక్స్ట్ మీకి 60%, ఓకే, 50-60% రైస్ ఉడికింది అనుకున్నప్పుడు తీసుకొని లేయర్లుగా, ఓకే, చికెన్ పైన వేసుకోండి. లేయర్స్‌గా. ఎక్కువ వాటర్ వేయకూడదు. చూడండి నేను తీసి రైస్‌లోంచి వాటర్ మొత్తం తీసేసి కొంచెం కొంచెం వేస్తున్నాను. ఓకేనా? మీరు ఒకవేళ ఎక్కువ వాటర్ వేస్తే ఏమైద్దంటే కింద రైస్ ముద్దగా ఉడికిపోతది. పైన పొడి పొడిగా ఉంటది. సో, అందుకని వాటర్ తీసేస్తూ ఇలా వేసుకోండి. 60%, 50-60% ఉడికిన రైస్. నెక్స్ట్ ఇదే రైస్‌ని 1 మినిట్ మళ్ళీ ఉడకనియండి. మీరు కొంచెం తీసేశారు గదా! కొంచెం రైస్ ఇలానే ఉండిచ్చి ఒక నిమిషం ఉడికిన తర్వాత మళ్ళీ ఎయండి. సో, ఎందుకంటే కింద రైస్ తొందరగా ఉడికిపోతది. అందుకనే మనం 50-60% ఉడికినప్పుడు యేసుకున్నాము. మళ్ళీ రిమైనింగ్ రైస్‌ని ఇంకో 1 మినిట్ ఉడికిచ్చిన తర్వాత అంటే 70-80% ఉడికిన తర్వాత, కుక్ అయిన తర్వాత దీన్నిలా మళ్ళీ లేయర్లుగా యేసుకోండి. ఓకే. మీరు రైస్ మొత్తం తీసేసి ఇలా వేసుకోండి. దీని తర్వాత కొంచెం వాటర్ మీరు ఏదైతే రైస్ ఉడికింటుందో దాంట్లో తీసుకొని ఇది ఇక్కడ పైన కొంచెం కొంచెం వేసి, అలాగే మీ దగ్గర మిగిలింది కదా 100 ml ఆఫ్ ఘీ అండ్ ఆయిల్ ఉంది కదా, అది కూడా ఇక్కడ చల్లేసేయండి. ఓకేనా? పైన పోసేసి ఇంకా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉంటుంది కదా, అవి కూడా ఇక్కడ చల్లేయండి. ఇలా లేయర్లుగా వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ మీ దగ్గర మిగిలినది. మీకు స్మెల్ కావాలి అనుకుంటే బయట మీకు బిర్యానీ ఎసెన్స్ అని దొరుకుతుంది. అది కూడా కొంచెం పైన వేయొచ్చు. బట్ నాకు ఇష్టం లేదు. నా దగ్గర ఏదైతే సాఫ్రాన్ ఉందో అది నేను వాటర్లో వేసి నానబెట్టుకున్నాను కదా ఇందాక మనం, అది పోస్తున్నాను. ఇలా పోసుకోండి. మీకు స్మెల్ కావాలనుకుంటే బయట అడిగితే షాప్స్లో బిర్యానీ ఎసెన్స్ అని దొరుకుతుంది. అది కొంచెం వేసుకోండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర మిగిలింది కదా మన దగ్గర, అది కూడా పైన ఇలా చల్లేసుకోండి. నెక్స్ట్ మీరు ఇలా మూసేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టండి. స్టవ్‌లో సిమ్ నుంచి మీడియం, ఓకే, మంట పెట్టండి. పైన ఇలా వెయిట్ పెట్టండి. మీరు గోధుమ పిండి, మైదా చుట్టూ పెట్టాల్సిన అవసరం లేదు. దమ్ కోసం ఇలా వెయిట్ పెట్టుకున్నా లేదా ఏదైనా వెయిట్ వాటర్ అలా పెట్టుకున్నా పర్లేదు. సో, మంట చూడండి ఇలా ఎక్కువ పెట్టకుండా ఇలా మీడియం పెట్టుకున్న. నా దగ్గర ఇవి ఉన్నాయి. బిర్యానీ గిన్నె సెపరేట్ ఉంది. సో, నేను వాడుకున్నాను. ఎప్పుడు కింద మందంగా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఏదైతే బిర్యానీ కుక్ చేస్తున్నారో అది కింద మందంగా ఉండేటట్టు చూసుకోండి. సో, ఇలా మంట మీద ఒక 5 మినిట్స్, 5-7 మినిట్స్ పెట్టండి చాలు. మీరు అప్పుడప్పుడు మూత తీసి ఇలా చూస్తే దమ్ వస్తుంటది. ఓకే. ఇలా స్మోక్ లాగా వస్తుంటది. అంటే ఆవిరి వస్తుందంటే అప్పుడు మీరు దమ్ పెట్టడానికి మీ బిర్యానీ రెడీగా ఉందని అర్థం. సో, నా దగ్గర ఇలా ఉంది ఒక పాన్ ఒకటి తీసుకొని కింద పెట్టి దీనిపైన గిన్నె పెట్టాలి ఇప్పుడు. మీ దగ్గర లేకుండుంటే మీరు మంట తగ్గించొచ్చు. బట్ నా దగ్గర ఉంది కాబట్టి కింద బిర్యానీ మాడిపోకుండా ఉంటది. ఇలా చేస్తే. ఇలా పెట్టి మంటని తగ్గించి 15-16 మినిట్స్ ఇలా దమ్ పెట్టండి. ఒకవేళ మీకు గాని డౌట్ వస్తే ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే వాటర్ ఉందనుకోండి, నో ప్రాబ్లమ్. ఒకవేళ వాటర్ లేకపోతేనే ప్రాబ్లమ్. ఓకేనా? అప్పుడు మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ వాటర్ ఉంటది మనం చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం. సో, వాటర్ ఉందంటే ఇంకా 1 or 2 మినిట్స్ మీరు ఇలా వెయిట్ చేసినా నో ప్రాబ్లమ్. టైం అయిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఇలా దమ్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా స్మెల్‌తో మీకి వెల్కమ్ చెప్తుంది. దీనికి
నేను గ్యారంటీ ఇట్స్ మై రాయల్ ఛాలెంజ్. ఓకేనా? మీరు బిర్యానీ కుక్ అయింది అనుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసి చూడండి, కింద వాటర్ కూడా ఉండదు. బిర్యానీ ఎప్పుడైనా కానీ మనం సర్వ్ చేసేటప్పుడు ఇలా పైన ఉన్న రైస్ని మాత్రం సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే కింద మసాలా ఉంటుంది. రెండు ఫైనల్గా మిక్స్ చేసుకోవాలి. సో పైన ఉన్న రైస్ని మాత్రం సపరేట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఒకవేళ హోల్ చికెన్ తీసుకుంటే చెస్ట్ పీసెస్కి ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి సెంటర్లో పెట్టి లెగ్ పీసెస్ సరౌండింగ్స్లో పెట్టండి. చూడండి, ఇది మేము సగం తిన్న తర్వాత బిర్యానీ మీకోసం పెట్టాను. చూడండి కింద కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉండవు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.